దీర్ఘకాల వ్యాధి బారిన పడి తీవ్ర ఇబ్బంది పడుతున్న అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన దాదాపు 50 మంది చిన్నారులకు పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ పౌష్టికాహార కిట్లను అందజేశారు. చైల్డ్ ఫండ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో గురువారం అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో CD4 వైద్యం పొందుతున్న 50 మంది పేద బాలలకు దాదాపు 50,000కు పైగా విలువ చేసే పౌష్టికాహార కిట్లను శ్రీనివాస్ అందజేశారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో CD4 చికిత్స పొందే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చైల్డ్ ఫండ్ ఇండియా సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్ దృష్టికి తీసుకురాగా వారు కోరిన రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార కిట్లను శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా ప్రతినిధులు కోటేశ్వరమ్మ, రూతమ్మ, తాయార్లతో పాటు విక్కుర్తి వీర రాఘవయ్య, ట్రస్ట్ నిర్వాహకులు విక్కుర్తి రాంబాబు, విక్కుర్తి తులసి, రాఘవ నాయుడు, న్యాయవాదులు విక్కుర్తి రామకృష్ణ, నాంచారయ్య, గ్రామ ప్రముఖులు పులిగడ్డ చంద్ర, పొన్నయ్య చౌదరి, వర్రే బష్వారావు, భూపతి నాంచారయ్య, బర్మా శ్రీను, గరికిపాటి గోపి, రేపల్లి ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల నార్త్ అమెరికాలో జరిగిన ముయా థాయ్ బాక్సింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించిన కొల్లాటి అశోక్ కుమార్ను విక్కుర్తి వీర రాఘవయ్య ఫౌండేషన్ తరపున పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. కొల్లాటి అశోక్ దేశం గర్వించదగ్గ బాక్సర్ అని, అతని రాబోయే ఒలింపిక్స్ నాటికి ఆ పోటీల్లో దేశం తరపున పోటీ చేయాలన్న ఆశయం ఉందని, అతనికి కావలసిన ప్రాక్టీస్ కిట్ సమకూర్చామన్నారు. దీంతో పాటు నగదు బహుమతిని అందజేస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. తొలుత స్వాతంత్ర దినోత్సవాన్ని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం జాతీయ జెండాని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమ్మిలి నాంచారయ్య, కోటేశ్వరరావు, బడే వెంకటేశ్వరరావు, బర్మా శ్రీను, విక్కుర్తి వీరరాఘవయ్య ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అడిగిన వెంటనే ఎంతో సహృదయభావంతో హెల్ప్ చేస్తానని చెప్పారు. న్యూట్రిషన్ హెల్ప్ ఇస్తాను అన్నారు. ఎందుకంటే అండి వాళ్ళు CD4 వాడుకుంటూ ఆ CD4 అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఈ పౌష్టిక ఆహారం అవసరం. వాళ్ళందరూ ART మెడిసిన్ మీద ఉన్నారు. ART మెడిసిన్ అంటే టైం టు టైం వేసుకోవాలి. వాళ్ళకి మామూలు ఫుడ్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అందుకని వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఒక కొంచెం వీక్గా ఉన్న వాళ్ళందరినీ పిలిచి సారు సహాయం చేస్తారని మేము వాళ్ళందరికీ తెలియజేసి ఇప్పుడు మా చైల్డ్ ఫండ్ ఇండియా తరఫున సార్ సహకారం అందుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. విక్కుర్తి శ్రీనివాసరావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో చైల్డ్ ఫండ్ ఇండియా వారి వచ్చి నన్ను చిన్న ఒక 50 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించాలని కోరగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం పెట్టుకోవడం జరిగింది. 4 మండలాల్లో ఉన్న విధి వాళ్ళని ఈ రకంగా పాపం పిల్లల్ని వీళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టడంతో వాళ్ళ పౌష్టికాహారం కంపల్సరీగా వాళ్ళకి అవసరం. వాళ్ళకి ఒక నెల రోజులు సరిపడా అందరికీ పౌష్టికాహారం అందించడం జరిగింది. సో ఇది ఈ రోజున జరుపుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. సార్ ఇటండి సార్ మీ పక్కన నుంచి దగ్గర నుంచి ఓకే తీసుకున్న వారు కూర్చోండి. చూడండి ప్రసాదం వెళ్ళిపోతాను. నువ్వు పట్టుకోమ్మా, పర్లేదు. చూడమ్మా ఎదురుగా చూడు. మేడం చెప్తావు మేడం.